గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అదిగో వెళ్తుంది చూడండి, వాళ్ళ ఎక్కల్లో వెళ్తుంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎఫ్ఎండి డిపార్ట్మెంట్ ఎల్సి. దీన్నే లిబరల్ క్రేన్ అని కూడా అంటారు. ఆ రోజు మేము ఉదయాన్నే షిఫ్ట్కి వచ్చాం. ఇది బెంజాల్ ప్లాంట్ అండి, బెంజిన్ ప్లాంట్. ఇవన్నీ కూడా బెంజాల్ ట్యాంక్స్. ఈ ఎల్సి ఆపరేటర్ కింద మన సూరప్పర గారు, మల్లాడి గారు వచ్చారు. అక్కడ ఉదయాన్నే వెళ్ళి అక్కడ అందరితో కూడా దాన్ని ఎలాగా చేయాలని చెప్పి ఎస్టిమేషన్ వేసుకోవడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు. అలాగే దీనికి నేను కృష్ణమూర్తి గారు కూడా వెళ్ళాము. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ స్టాఫ్ అది వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ప్లేస్మెంట్ ఆ బెంజాల్ ట్యాంక్ ఈ ప్లేస్మెంట్లో చేయాలి. వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు, కింద దిగిపోకుండా కూడా అన్నీ చేస్తున్నారు, మోప్ పెడుతున్నారండి. ఇప్పుడు మన ఎల్సి బయలుదేరుతుంది ప్లేస్మెంట్ చేయడానికి. సో చూసారా చక్కగా వెళ్తుందో, సూరప్పర్గా డ్రైవ్ చేస్తున్నారు. ఆ వెనకాల మీరు చూస్తే గ్రీన్ కలర్ టీషర్ట్తో ఒక యువకుల్లా ఉన్నటువంటి మన మల్లాడి గారు ఆర్గనైజ్ చేస్తున్నారు, డ్రైవింగ్ గురించి చెప్తున్నారు, ఏంటంటే అని చెప్పి వెనక్కి పిలుస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం లెగ్స్ అన్నీ కూడా ఆపరేట్ చేయడానికి కృష్ణమూర్తి గారు వర్క్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఉన్న కష్టాన్ని తెలియజేయడానికి వీడియో తీస్తున్నాను. నేను చేయాల్సిన టైంలో కూడా నేను పని చేశానండి, మీరు ముందు డౌట్లు పడకండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ట్యాంక్ ఫస్ట్ ప్లేస్మెంట్ ఇక్కడ చేయడానికి మెజర్మెంట్ చేస్తున్నారు. టేప్ తీసుకొచ్చారు. ఈ టేప్ కన్నా ముందు మల్లాడి గారు అయితే కాళ్ళతోనే కొలిచేశారండి. సుమారుగా 30 మీటర్ల విత్ ఉంటుంది ఆ ట్యాంక్. ఇప్పుడు ఈ కౌంటర్ వెయిట్స్ తీసుకురావడానికి మాతో పాటు ట్రక్ మీద మన నారాయణమూర్తి గారు కూడా వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తూ చక్కగా డ్రైవ్ చేస్తున్నారు TD26 మీద. ఈ కౌంటర్ వెయిట్స్ని మేము లోడ్ చేస్తాము. లోడింగ్ అవుతుంది. ఈ భైరవ దీపంలో మంచం ఎలాగైతే గాల్లో వెళ్తుందో ఆ రకంగా ఈ కౌంటర్ వెయిట్ కూడా వెళ్తున్నప్పుడు నాకు భైరవ దీపం సినిమా గుర్తొస్తుంది. మరి మీలో ఎంతమంది గుర్తొస్తుందో మీరు కామెంట్లో తెలియపరచండి. ఇప్పుడు ఈ లిబర్ క్రేన్ ఏదైతే ఉందో ఇది మనం కౌంటర్ వెయిట్స్ని సెల్ఫ్గా తీసుకుంటుంది, తనకు తానే తీసుకొని ప్లేస్లో అమర్చుకుంటుంది. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, వర్క్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనం కౌంటర్ వెయిట్ని లోడ్ చేస్తున్నాం. ఈ కౌంటర్ వెయిట్ సుమారుగా కిందది ఒక 15 టన్నులు, పైది ఓవరాల్గా అంతా కలిపి 15-30 టన్నులు, కింద ఒక 11 టన్స్, ఆల్మోస్ట్ 45 టన్స్ ఉంటుందండి కౌంటర్ వెయిట్. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే ఆ ట్యాంక్ విత్ చెప్పాను కదా మీకు 30 మీటర్లు విత్ రైట్ ఉంటుంది. ఇది మనకి CSF వాళ్ళు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం దానికోసం తీసుకొని వచ్చారు. ఇప్పుడు మల్లాడి గారు చెప్తున్నారు, మన సూరప్పర్ గారు ఆపరేట్ చేస్తున్నారు. అది సుమారుగా 25 టన్నులు ఉంటుంది. అది అందులో జస్ట్ హాఫ్ పార్ట్ మాత్రమే. దీని ముందు తీసుకుని వెళ్ళి ప్లేస్మెంట్ చేయాలి. అక్కడ ఫస్ట్ 2 స్టెప్పుల్లో ప్లేస్మెంట్ చేశారు. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ప్లేస్మెంట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రెండోసారి కూడా మార్చి ఈ ఎల్సీని కూడా వేరే దగ్గర ప్లేస్మెంట్ చేసి అప్పుడు రెండోసారి కూడా దాన్ని మార్చడం జరిగింది. అక్కడ ఏదైతే సూరప్పర్ గారు చేస్తున్నారో అదంతా కూడా మల్లాడి గారు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ప్రతిదీ కూడా డౌట్స్ అడుగు చక్కగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ సూరప్పర గారు ఆపరేట్ చేస్తున్నారు. మల్లాడి గారు చెప్పినట్టుగా ఈయన చేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో ప్లేస్మెంట్ చక్కగా చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ ప్లేస్మెంట్లో జరుగుతుంది, ఒరిజినల్ ప్లేస్మెంట్ కాదు ఇది. ఇందాక మనం చూసాం కదా, మెజర్మెంట్ చేస్తారు కదా, ఆ ప్లేస్లో వీరు చక్కగా దాన్ని ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలా చేస్తున్నప్పుడు అక్కడ ఎండ మామూలుగా లేదండి, బాబా బీభత్సంగా ఉంది. అసలు డిహైడ్రేషన్ అయిపోయింది. యాక్చువల్గా ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా భోజనం కూడా చేయాలనిపించలేదు. వేడైతే బీభత్సంగా ఉంది. మార్నింగ్ 7 నుంచి నాన్ స్టాప్గా 1:30 వరకు కూడా కంప్లీట్ ఎండలో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్మెంట్ అయిపోయింది, చాలా హ్యాపీ. ఇప్పుడు తంపించారు చూడండి. ఇప్పుడు అలాగే మల్లాడి గారు కూడా మనకు తంపిస్తారు, కృష్ణమూర్తి గారు కూడా వస్తారు. ఇప్పుడు ఈ లోపల స్ట్రక్చర్ అండి, ఇది లోపల ఈ ట్యాంక్ మనకు 2 వైపులా ఎత్తినప్పుడు ఏమీ అవ్వకుండా ఈ లోపలికి వెళ్ళి నేను తీసాను. అది అసలు ఆ వీడియో లోపల ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆపరేట్ చేసినప్పుడు ఆ సిస్టమ్ చూస్తూ కూడా వీళ్ళు కౌంటర్ వెయిట్ ఎంత ఉంది, దాని లోడ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఎండలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్లేస్మెంట్ మారుస్తున్నారు ఎల్సీది. ఇప్పుడు ఈ లోపల చూస్తే స్ట్రక్చర్ ఏదైతే ఉంది ఇదంతా ఎంటీ చేసేస్తారండి. ఇది కేవలం ఆ రౌండ్ స్ట్రక్చర్ నలిగిపోకుండా పైకి లేపినప్పుడు నొక్కేయకుండా ఈ స్ట్రక్చర్ సపోర్ట్ కింద చేస్తారండి. ఇవన్నీ కూడా తీసేస్తారు వాళ్ళు. ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఆ హోల్ చూసారా, చిన్న హోల్ ఉంది. ఆ హోల్లో కూడా నేను లోపలికి వెళ్ళాను. ఎవరైనా సరే హోల్లో కూడా లోపలికి వెళ్తారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్టెప్స్ మీదుగా పైకి ఎక్కి వెళ్ళడానికి కూడా అవి చిన్న నిచ్చెనలా తయారు చేశారు. ప్లేస్మెంట్ అయిన తర్వాత ఇదంతా కూడా వాళ్ళు మళ్ళీ తీసేస్తారని నాకు చెప్పడం జరిగింది. ఈ హోల్ చూసారా, ఈ హోల్లోంచి బయటికి లోపలికి కూడా ఈయన ఆపరేటింగ్ చెప్తున్నారు. ఆ హోల్లోంచి నేను లోపలికి వెళ్ళి ఇదంతా తీయడం జరిగింది. ఏదేమైనా కూడా ఎండలో
ఆ రోజు ధూళిలో దుమ్ములో మనం ఒక రోజుకే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ అక్కడ ఉన్న ఆపరేటర్స్ కావచ్చు, అక్కడ పని చేసే వాళ్ళు కావచ్చు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంజనీర్స్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా చూసారా. ఇప్పుడు ఇది రియల్ ప్లేస్మెంట్కి వెళ్తుంది. రియల్ ప్లేస్మెంట్లో రెండోసారి కూడా మనం ఎల్సీని మార్చాము. ఇందాక ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే దీన్ని అమర్చాలో రైట్ రౌండ్ చూసారా, ఆ ప్లేస్లో అమర్చాలి. ఈ పక్కన ఉన్న ట్యాంక్ మీకు కనిపిస్తుంది తర్వాత చూడండి. అది లాస్ట్ టైం మేము 6 months బ్యాక్ ఇప్పుడు చేస్తాం అనుకుంటాము. ఆ టైంలో రామారావు గారు కూడా మాతో వచ్చారు. నేను ఇప్పుడు అది తీయడానికి మెట్ల మీద వెళ్తున్నానండి అక్కడికి. గోడ ఎత్తుగా ఉంది, నేను హైట్ తక్కువ కాబట్టి గోడ మంచి దూకలేను కాబట్టి మెట్ల మంచి వెళ్ళాను. ఇక్కడ చూస్తే ఈ ప్లేస్లో రైట్ రౌండ్గా చూశారు కదా, అందులో దీన్ని తీసుకొచ్చి ప్లేస్మెంట్ చేయాలి. చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ అక్కడ చేసే వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ కష్టం. ఈ ట్యాంక్నే మేము లాస్ట్ టైం ప్లేస్ చేసాము. ఇప్పుడు అందరూ కూడా చాలా ఆతృతగా చూస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక సూపర్వైజర్ చెప్తున్నారు, ఈ మల్లినాయుడు గారు అక్కడ ఆయన చెప్తున్నారు. మొత్తానికి ఆపరేటింగ్ అవుతుంది. కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టడం ట్రై చేశారు. ఓకే, ప్లేస్మెంట్లో పెట్టారు. ఓకే, పెడుతున్నారు, మూవ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, మూవ్ అవుతుంది. ఫైనల్గా అయితే ప్లేస్మెంట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ఈ ఆనందాన్ని వ్యక్తపరచడానికి అందరూ కూడా చప్పట్లతో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా దీన్ని చేసినటువంటి ఎఫ్ఎండి డిపార్ట్మెంట్లోంచి వచ్చినటువంటి సూరప్పారావు గారికి, మల్లినాయుడు గారికి, కృష్ణమూర్తి గారికి, యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో తీసినటువంటి బాలశ్రీ గారికి, నారాయణమూర్తి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.